నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. ఆ విభాగం ఏంటంటే సిఐడి పోలీసులు. సాధారణంగా ఏంటి అంటే ఒక 5 సంవత్సరాల ముందర సిఐడి పోలీసులు ఏం చేసేవాళ్ళు అంటే ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, లేదు ఒక 4-5 పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రైమ్ జరిగినప్పుడు, లేదు స్థానిక పోలీసులు సాల్వ్ చేయలేని పెద్ద క్రైమ్ అయినప్పుడు, ఇటువంటి సందర్భాల్లో ఆ కేసుని జనరల్ పోలీసుల నుంచి సిఐడి పోలీసులకు అప్పగిస్తారు. సిఐడి పోలీసులు ఏంటి అంటే వాళ్ళు ఒక నైపుణ్యం సాధించిన వాళ్ళుగా ఉంటారు, కేసు దర్యాప్తుని సమర్థవంతంగా చేస్తారు అనేది ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయంతో ఈ కేసులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సిఐడి పోలీసులు ఏంటి అంటే రిఫరల్ కేసులు చేయటానికి పెట్టుకున్న పోలీసులు. అంటే రిఫరల్ కేసులు అంటే ఇందాక నేను చెప్పిన లిస్టు ప్రకారం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిఐడి పోలీసులు టార్గెట్ ఓరియంటెడ్ కేసుల్ని సాల్వ్ చేసే పోలీసులుగా మారిపోయారు. టార్గెట్ ఓరియంటెడ్ అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు ఎవరుంటారో వాళ్ళని వేటాడటం. ఇది ప్రధానంగా ఏపీ సిఐడి పోలీసులు టేకప్ చేసిన జాబ్. మనం అంతకు ముందర చూసాం. సునీల్ కుమార్ అని దానికి ఇన్ఛార్జి ఉండేవాడు. ఆయన కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరన్నా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా, లేదు జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా కామెంట్ చేసినా వాళ్ళని తీసుకొచ్చి లాకప్లో వేసేవాళ్ళు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వినలేదు అని చెప్పి వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి మరీ లాకప్లో పడేసి చిత్రహింసలు పెట్టారు. ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇటువంటివి చాలా కేసుల్ని సిఐడి పోలీసులు టేకప్ చేశారు. ఆ తర్వాత పివి సునీల్ కుమార్ వెళ్ళిపోయి సంజయ్ దాన్ని టేక్ ఓవర్ చేశాడు. ఈయన కూడా అదే సేమ్ ఇందాక చెప్పినట్టుగా టార్గెట్ ఓరియంటెడ్ కేసులు. ఈ టార్గెట్ ఓరియంటెడ్ కేసుల్లో వీళ్ళందరూ కూడా నిష్ణాతులైన పోలీస్ అధికారులుగా మారారు. వీళ్ళందరూ కూడా ఇదే, అంటే పొలిటికల్ బాసుల్ని సంతృప్తిపరచడానికి ఏం చేయాలి అనే దాని మీద ఎక్స్పర్టైజ్ చేసినట్టుగా మనకైతే కనపడుతున్నది. ఇవన్నీ ఎందుకు కొత్తగా చెప్పటం ఎందుకు అనే డౌట్ రావచ్చు కదా. కొత్తగా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ ఏంటి అంటే అధికారులు తమ బాధ్యతని, తమ విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించకుండా రాజకీయ కక్షతోటి వ్యవహరిస్తున్నారు అని కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. కొన్ని కాదు, చాలా వచ్చినాయి కంప్లైంట్లు. దాంతో లోకేష్ ఏం చేశాడు అంటే అటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లన్నీ ఒక రెడ్ బుక్ పెట్టి ఆ రెడ్ బుక్లో ఆయన నోట్ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇంతే సింపుల్. ఆయనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనేమి ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు కదా. ఆయన నోట్ చేసుకుంటున్నాడు. ఇదిగో బలానా అధికారి ఇట్లా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు, ఈ కారణంగా ఈ సామాన్య ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని ఆయన ఏం రాసుకున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ పేర్లను నోట్ చేసుకున్నాడు. పాదయాత్రలో వచ్చిన ఫిర్యాదుల మేరకు బలానా ఆయన అక్రమంగా కేసు పెట్టాడు. ఆయన పేరేంటి, బలానా పేరు. ఎవరు దానికి బాధితుడు ఎవరు, బలానా వ్యక్తి అని నోట్ చేసుకున్నాడేమో. మరి అటువంటివి నోట్ చేసుకుంటే నీకేంటి నష్టం? ఆఫీసర్లకి ఏంటి నష్టం? వాళ్ళు ఎందుకు ఆ రెడ్ బుక్, లోకేష్ రెడ్ బుక్ మీద కొంతమంది అధికారులు కన్నేశారు. ఎందుకు కన్నేశారు? వాళ్ళకి ఏంటి భయం? అసలు ఏంటి? లోకేష్ బుక్లో రాసుకున్నాడు. మీకేంటి? మీరు చాలా చట్టబద్ధంగా, మీరు న్యాయబద్ధంగా, మీరు ధర్మబద్ధంగా పరిపాలించామని కదా మీ ఉద్దేశం.
మరి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు మీ విధి నిర్వహణ చేస్తే లోకేష్ రెడ్ బుక్లో రాసుకుంటే మీకెందుకు, గ్రీన్ బుక్లో రాసుకుంటే మీకెందుకు? లోకేష్ ఏదో కొన్ని పేర్లు రాసుకున్నాడని, ఆ పేర్లు రాసుకున్నందున మమ్మల్ని బెదిరించినట్టు అవుతుందని, బెదిరించడానికి లోకేష్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏదన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడా, ఒక అధికార బాధ్యతలు ఏమన్నా నిర్వర్తిస్తూ ఉన్నాడా, లేకపోతే ఈ పోలీసులందరికీ సూపర్ బాస్ లాగా ఏమన్నా లోకేష్ ఉన్నాడా? రాసుకుంటే ఏమవుతుంది? అట్లా కాదుట, నువ్వు ఆ రెడ్ బుక్ పేరుతోటి మమ్మల్ని వేధిస్తున్నావు అని చెప్పి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ రెడ్ బుక్ ఆయన యువగళం నవశకం పాదయాత్ర అయిపోయిన తర్వాత ఆ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో దాన్ని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆ బుక్ని అందజేశాడు. ఆ రెడ్ బుక్ తోటి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పి అంటారేంటి వీళ్ళు? దాని మీద ఒక కేసు, దానికి సంబంధించి నోటీసులు ఇవ్వటం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ సిఐడి పోలీసులు చేస్తున్న ఈ పనులన్నీ చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లా. అంత భయం ఎందుకు మీకు? లోకేష్ పేర్లు రాసుకుంటే మీకేమవుతుంది? అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధిస్తాడేమో. మరి అటువంటి పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు? లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధిస్తాడేమో. మరి నువ్వు మంచి పనులు చేస్తే నీ మీద కక్ష ఎందుకు సాధిస్తాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. అందరు పోలీసులు అందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నాడా? అందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకోవటం ఎందుకు? అఫీషియల్గానే ఉంటాయి కదా. ఎవరో కొంతమంది తప్పు చేసిన వాళ్ళు. అది కూడా లోకేష్ చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. నేను రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నాను, వీళ్ళు చేసే తప్పిదాలన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. మేము అధికారంలోకి వస్తే వీటి మీద న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నాడు. తప్ప అది న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నాడా? మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తానన్నాడా? మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తామంటే అదేమన్నా తప్పు అనుకోవచ్చు. అప్పుడు కూడా నువ్వు తప్పు చేసిన వాడే భయపడతాడు కదా. లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము న్యాయ విచారణ జరిపిస్తాము అని చెప్పాడు. తప్పెట్లవుతుంది? అది తప్పుట. అందుకని నోటీసులు ఇవ్వాలట. నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి దీనికి లోకేష్ సమాధానం చెప్పాలట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ సిఐడి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు. దీనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితుంది. ఆ రెడ్ బుక్లో ఏమేం పేర్లు రాసుకున్నాడో లోకేష్ మనకు తెలియదు, కానీ ఈ తప్పు చేసిన అధికారులందరూ భయపడి వస్తున్నారు. తప్పు చేయటం ఎందుకు? ఆ తప్పు చేయటం కూడా మరీ క్రూరంగా, అత్యంత నీచంగా. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు. నీకెందుకు? నువ్వు ఆఫీసరేవి కదా. నువ్వు ప్రజల సొమ్ముతోటి జీతం తీసుకునే మనిషికి నీకు రాజకీయాలు ఎందుకు? అది అడగకూడదుట. అది అడిగితే తప్పు అవుతుంది. అట్లా తప్పు చేస్తే నువ్వు లోకేష్ డైరీలో రాసుకుంటే, డైరీలో రాసుకోవడం కూడా తప్పు అని పోలీసులు చెప్తున్నారు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇంక ఇప్పుడు చివరికి వచ్చింది. ఇంకొక నెల 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. ఈ సమయంలో కూడా పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే అందరూ పోలీసులు మార్చుకుంటున్నారు. చాలామంది పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ మార్చుకుంటున్నారు. ఈ ఏపీ సిఐడి పోలీసులు మాత్రం ఇంకా అదే భ్రమలో వాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా ఇదే భ్రమలో ఉన్నారు. వాళ్ళందరూ మరి పోలింగ్ అయిన తర్వాత మారతారేమో, చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.